ప్రభుజీ నమస్కారం. హరే కృష్ణ. జై శ్రీరామ్. జై శ్రీరామ్ నాన్న. ఘనంగా ఏదో కార్యక్రమం చేయబోతున్నారు అని చాలామంది మాట్లాడుతున్నారు. దాని గురించి మీ నోట కొన్ని మాటలు వినాలని మేము కోరుకుంటున్నాం. చాలా సంతోషం. మంత్రం చెప్పి మనం మాట్లాడదాం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రేపు 3వ తేదీ, ఇవాళ 1, రేపు లేదు ఎల్లుండి, మన హైదరాబాద్ మోతీనగర్ కమ్యూనిటీ హాల్లో అభయ హిందూ సేన ఆధ్వర్యంలో జాగో హిందూ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈవినింగ్ 6 to 9. భాగ్యనగరంలో, తెలంగాణలో, ఇంకా ఎక్కడెక్కడ హిందువులైనా తప్పనిసరిగా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసి హిందువుల యొక్క బలాన్ని చాటాలని కోరుకుంటున్నాను. ఈ ఛానల్ పేరేంటి? మన స్టార్స్లో హిందూ స్టార్స్ అంతా రావాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. మిమ్మల్ని కలిసే అవకాశం కూడా ఉంటున్నారు. మరి ఉండేది బాగుంది. తప్పకుండా. ఈ మధ్యన ప్రభుజీ చాలా మంది కూడా మీరు అంటున్న ఆ ఎడారి మతాలు అంటూ ఉంటారు కదా, వాళ్ళు అంటున్నారు రాధా గారి నుంచి కొంచెం బాధ తగ్గింది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? కొంచెం అంటే వాళ్ళ నుంచి కొంచెం దారి తప్పించి మిగతా వాటి మీద రాధా గారి మధ్యన కాన్సన్ట్రేషన్ పెట్టారు. మమ్మల్ని కొంచెం తిట్టడం కానీ, మమ్మల్ని కొంచెం ద్వేషించడం కానీ, దూషించడం కానీ కొంచెం తగ్గించారు అంటున్నారు. కాదా, ఇప్పుడు వాళ్ళకంటే స్నానం చేయాల్సిన పని లేదు, వాళ్ళకి శుభ్రతకి ఏం సంబంధం లేదు, వాళ్ళకి నియమాలు ఏముండవు. మరి మనకు చాలా ఉంటాయి. ఇప్పుడు నీలో ఎవరైనా మౌనం చేస్తారా? ఎక్కడ ఎవరన్నా ఒక్కరు ఉన్నారా? లేరు. మరి నేను మౌనం చేస్తా. వాళ్ళ మౌనం ఎప్పుడు వదిలేను? 12 దాటికి వదిలేను. మరి అప్పటిదాకా ఖాళీగా ఉన్నాను కదా. హోమం, పూజ, జపము, పఠనము ఇవన్నీ ఉంటాయి కదా. యాక్చువల్గా అయితే నేను వీళ్ళని తిట్టే అంత ఖాళీ, వీళ్ళని పట్టించుకునే అంత సమయం లేదు. ఆ బాధ్యత తీసుకునే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి రియాక్ట్ అవ్వడం. లేకపోతే నాకేం పని? 108 ఉపనిషత్తులు ఉన్నాయి. భాగవతం 18,000 శ్లోకాలు, రామాయణం 24,000 శ్లోకాలు, పురాణాలన్నీ కలిపితే 4 లక్షల పైన శ్లోకాలు, మహాభారతం 1 లక్ష శ్లోకాలు. ఇవన్నీ చదవడానికి జీవితం సరిపోతుందా? మరి అవి చదువుతూ వింటూ ఈ దరిద్రం మన దేశానికి, ప్రపంచానికి అవసరం లేదనే విషయం చెప్పడం కోసం వీళ్ళు కొంపల దగ్గరికి వచ్చి అడుక్కుంటున్నారు. కాబట్టి ఈ దరిద్రపు ఎడారి మతాల నుంచి ఈ దేశాన్ని రక్షించుకోవాలి కాబట్టి నేను రియాక్ట్ అవుతున్నా. ఇప్పుడు ఎవరైతే నువ్వు క్రైస్తవులు అంటున్నారో వాళ్ళు ఎవరు క్రైస్తవులు కాదు. ఎందుకు కాదు? నీకు లైవ్లో చూపిస్తా. ఇప్పుడు నువ్వు నన్ను 2వ సారి కలిసావు. అవును ప్రభుజీ. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు నన్ను కలవక ముందు మొదటిసారి నాకు ఫోన్లో నీ హైట్ గురించి అడిగాను అనుకో. నువ్వు నాతో నేను నిన్ను చూడలేదు కాబట్టి స్వామీజీ నేను 7+ అన్నావు అనుకో, నేను ఫోన్లో నేను నమ్ముతా, ఇక్కడికి వచ్చా కుమ్ముతా. ఎందుకని? అబద్ధం కాబట్టి. అది సేమ్. అర్థం కదా? ఇప్పుడు ఆధ్యాత్మికత అనేది చాలా పెద్ద పదం కదా. ఆధ్యాత్మికత అనేది ఎడారి మతానికి సంబంధం లేని పదం. అదే మాఫియాలు అవి. ప్రపంచాన్ని ఎలా ఆక్రమించాలి, ఎలా అనుభవించాలి, ఎలా తస్కరించాలి, ఎలా అధికారం వహించి, ఇవి అంతే. దేవుడికి ఎడారి మతానికి ఏ సంబంధం లేదు. అది మనం ఒక పాట పాడాము, త్వరలో రిలీజ్ చేస్తాము. అందులో చెప్తారు ఏంటంటే ఆ పాటలో, ప్రశస్త హైందవ ప్రజానీకమును ప్రేమ సూత్రమున కలపండోయ్, సమస్త మానవ కళ్యాణానికి చక్కని బాటను వేయండోయ్, భారత కీర్తిని నిలపండోయ్, పరతంత్రమ్ములు పరధర్మమ్ములు స్వతంత్ర భారత ధరిత్రి తగవని, తరతరాల మన చరిత్ర చాటిన పరమ సత్యమును గుర్తించండోయ్, పరకుతంత్రముల కూల్చండోయ్, భారత కీర్తిని నిలపండోయ్, మన భారత కీర్తిని నిలపండోయ్. ఈ దీంట్లో ఏం చెప్పాను నేను? భారత కీర్తిని నిలబెట్టమంటూ. భారత కీర్తి దేని మీద ఆధారపడి ఉంటుంది? భాగవతం మీద, రామాయణం మీద.
క్రైస్తవం వలన ఇస్లాం వలన ఈ దేశం గొప్పది కాదు, ఈ దేశం నాశనం మొక్కలైంది అంతే. అందుకని నేను వ్యతిరేకిస్తాను. వాళ్ళకు కూడా బుద్ధి వచ్చి వదిలేస్తే దేశం బాగుంటుంది అంతే. వెరీ సింపుల్. ప్రభుజీ అంటే మా ఛానల్ ఎంత అదృష్టం అంటే ఒక 4 ముక్కలు మేము ముందే వినడం జరిగింది. కానీ ఈ మధ్యన కొంతమంది ఏమన్నారంటే మిమ్మల్ని బాగా ప్రేమించిన వాళ్ళు ఈ మధ్యన ప్రభుజీ గారి మాటల కన్నా ఆయన పాటలే కొంతమందికి సమాధానాలు చెప్పేస్తానే అంటున్నారు. అవును, నిజమే కదా. ఇప్పుడు రెండో సాంగ్ ఎప్పుడు రాబోతుంది? ఇది ఎలాంటి సృష్టించబోతుంది, ఎలాంటి విజృంభణ? యాక్చువల్గా ఇది రెండో సాంగ్ కాదు, నేను ఇంకా చాలా పాడాను. ఇది వైరల్ అయింది కాబట్టి మీకు ఫస్ట్ అయింది అంతే నాన్న. ఇంకా చాలా పాడాను, ఒక 50 పైన పాడాను. ఒక 5, 6 మనం నెట్లో పెట్టాము, అదే మీడియాలో. ఇంకా పెట్టాలి, ఆ ప్రయత్నాల్లో ఉన్నాం మేము. ఓకే, నెక్స్ట్ ప్రభుజీ ఇందాక మీరు మాట్లాడుతూ మొరాలిటీ అనే విషయం గురించి మాట్లాడారు. అంటే ఈ రోజుల్లో మన హైందవ సోదరులు కానీ లేకపోతే మన సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు కానీ వాళ్ళందరూ ఈరోజు నీతితో ఉండడం వల్లే ఈరోజు మన చుట్టుపక్కల జరుగుతున్న ఈ విధ్వంసాలు కానీ లేకపోతే మన చుట్టూ జరుగుతున్న ఆకృత్యాలు కానీ వీటన్నిటికీ ఈ మొరాలిటీయే కొంచెం కారణమేమో అనిపిస్తుంది ప్రభుజీ. నువ్వు చెప్పబోయిన పదం ఏమిటంటే మన మంచితనం ముంచింది అని. అవును, యాక్చువల్గా మంచితనం ముంచదు, చేతగానితనం ముంచుతుంది. నీకు మంచి కథ చెప్తాను, అందరూ బాగా వినండి. ఒక పాము అందరినీ కాటేస్తుంది. నారదులు వారు అటు వెళ్తూ, నాన్న అలా చేయకూడదురా అంటే అది మెత్తగా ఉంది. ఇంకా కుర్ర కుంకలు అందరూ ఈయన మళ్ళీ ఒక సంవత్సరానికి ఎప్పుడు వస్తే అది దెబ్బలు తిని అలా అయిపోయింది. ఇదేమిటే అంటే మీరే కదండి ఎవరిని కరవద్దన్నారు అంది. అంటే ఆయన నీకు కరవద్దన్నాను కానీ బొస కొట్టద్దన్నానా అన్నారు. అదేందా నీకు? పోనీ నీకు మామూలు పరిభాషలో చెప్తాను. నాకు సినిమా పేరు గుర్తులేదు, బహుశా శంకర్ దాదా జిందాబాదో లేకపోతే ఇంకోటి ఏదో ఉంది. ఆ సినిమాలో చిరంజీవిని కొట్టడానికి వస్తే పవన్ కళ్యాణ్ వచ్చి ఆయన గాంధీ మార్గం కాబట్టి దెబ్బలు తింటాడేమో, మేము ఒక చెంప మీద కొడితే 2 చెంపలు వాయించేస్తామని కొట్టేస్తాడు. సో మనం అది బ్యాచ్. ఓకే, అదే మన బూందీ బ్యాచ్ కాదు అది. మనకి ధర్మం ముఖ్యం. నువ్వు మంచోడిని అనుకోవడం వేరు, మంచోడు అయి ఉండడం వేరు. అసలు నువ్వు మంచోడైతే నీకు బలం కలుగుంటావు. మొన్న ఇంకెక్కడో విన్నాను, పీస్ గురించి ఎవరు డిస్కస్ చేయాలి? బలవంతుడు డిస్కస్ చేయాలి, బలహీనుడు పీస్ గురించి డిస్కస్ చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ పీస్ అయిపోయాడు. అర్థమైందా? శాంతి గురించి చర్చించే హక్కు బలవంతుడు మాత్రమే ఉంటుంది. ఈ కొన్ని ఈ హాలీవుడ్ మూవీస్ లాంటివి కొన్ని క్లిప్స్ అలా వెళ్తూ ఉన్నప్పుడు కదా, వాడు ఎవడో ఈ బరిలో దూకుతాడు, దాన్ని ఏమంటారు, బాక్సింగ్ దాంట్లో దూకి అక్కడ చాలా పెద్దోడు ఉంటాడు, పెద్ద శరీరంతో. వీడు పొట్టోడు, చేతికి ఆ 2 తొడుక్కుంటే వీడు బాక్స్ అయిపోతాడు. ఏంటి బక్కోడు వీడు, వాడేదో నా అంటాడు కదా వాడు, అంత ఉంటాడు వీడు. వీడు వచ్చి వాళ్ళు ఓడిస్తాడు. ఎలా? మనం ఆశ్చర్యపోతాం. వాడు చిన్న మేసం వేసుకుంటాడు, చార్లీ చాప్లిన్లా ఉంటాడు, బట్ నాట్. వాడు అలా వస్తే వీడు తప్పుకుంటాడు, కింద పడిపోతాడు, పైకి ఎక్కి గుద్దేస్తాడు. వాడికి బాడీ ఉంది, బుర్రలేదు కదా. అలా చాలామంది మన వాళ్ళకి మంచోళ్ళు ఉన్నారు. మంచోళ్ళ వల్ల ఈ దేశం పాడైంది. ఎందుకని ఉత్తమ మంచోళ్ళు. నీకు అర్థమైందా? ఇప్పుడు సంపూర్ణేష్ బాబు తెలుసుగా, మన లివర్ ఖాళీ హృదయం. చాలామంది ఖాళీ హృదయాలు, అది హృదయ ఖాళీ. ఈ సంపూర్ణేష్ బాబు మంచి మాట అన్నాడు, ఈ ప్రపంచంలో జీవించడం చాలా సులభం, కానీ వాడిలాగా వీడిలాగా జీవించాలనుకుంటా చాలా కష్టం. ఇప్పుడు నీ బండి ఉందా? నీకుందా? ఏం బండి? చాలు కదా. నువ్వు యాక్టివ్గా ఉండాలి, యాక్టివ్గా ఉన్నా లేకపోయినా కదా. నువ్వు ఆడెవడికో హోండా ఉందని ఆడవకూడదు, బోండాలు తింటూ. హోండా టైం వచ్చినప్పుడు అది వస్తుంది. నువ్వు హోండా గురించి ఆలోచిస్తూ బోండాలు తిని దీంతో దేని గుద్దేకుండా ఉంటే చాలు కదా. అందుకని ఆ విధంగా జీవించడం అనేది ఒక కళ. త్రివిక్రమ్ శ్రీనివాస్ సరదాగా ఏదో చెప్పాడు ఎక్కడో, బాగుంది, అందుకని మనం దాన్ని తీసుకోవాలి. మొన్న అమరావతి వెళ్తే గుర్తొచ్చింది,
ఎప్పుడైతే త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిస్తే చెప్తా. ఓకే. అమరావతి వెళ్ళాం మొన్న, ఏదో హోమం చండీ హోమం అయితే ఆయన చెప్పాడు అమరావతిలో, అది ఎప్పుడుదో పాత కథ. ఒక పెద్ద ఆయన పొద్దున్న లేచి స్నానం చేసి గుడికి వెళ్ళి కాసేపు కూర్చుని ఇంటికి వచ్చి టిఫిన్ చేసి ఏదో పొలానికి వెళ్ళి వచ్చి సాయంత్రం వచ్చి మళ్ళీ సాయంత్రం ఏదో చుట్ట తాగి ఆ రచ్చబండ మీద కూర్చుని అంత కబుర్లు చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళి భోజనం చేసి బయట నవార మంచం వేసుకుని పడుకునేవాడు. ఇలా 30 ఏళ్ళు జరిగింది. ఎంతో పెద్ద విషయం ఉంది, ఏదో పెద్ద కథే ఉంది. పొద్దు గుడికి వెళ్ళాడు, చుట్ట తాగాడు, పెద్ద భోజనం చేశాడు, టిఫిన్ చేశాడు, రచ్చబండ కబుర్. టాపిక్ ఏం లేదుగా. ఇందులో టాపిక్ ఏమిటంటే ఇలా అతను జీవించాడు 30 ఏళ్ళ వయసు నుంచి 60, 70 వరకు ఇలా రెగ్యులర్గా చేశాడు. ఈ 30-40 ఏళ్ళ కాలంలో ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు. వాళ్ళ ఆవిడ పెట్టింది ఏదో తిన్నాడు, గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నాడు, ఇంట్లోకి వెళ్ళి అన్నం పెట్టుకున్నాడు, ఎవరింటికి వెళ్ళి అన్నం పెట్టలేదు. చాలదా? సరిపోతుంది. నేను మా వాళ్ళతో చెప్తుంటాను, నాకు చాలా ఇష్టమైంది ఏంటంటే హోమం. అంటే పొద్దున్నుంచి హోమం అనేది లాస్ట్లో చేస్తాం, మిగిలినవన్నీ తర్వాత. ఇప్పుడు ఉదాహరణకి స్వీట్ ఎవరికి ఇష్టం లేదు చెప్పండి? స్వీట్ అనేది అందరికీ ఇష్టమే కదా. కానీ రూల్ తెలుసా నీకు? మొన్న నేను ఎక్కడికి వెళ్ళాను, బళ్ళారి ఎక్కడికో, చాలా ప్రయాణాలు, ఎవరికో స్వీట్ వేశారు, నాకు ఇచ్చారు. ఇంకెక్కడికి వెళ్ళామబ్బా, బళ్ళారి వెళ్ళాం, హంపి వెళ్ళాం, స్వీట్ వేయగానే కరకరలు ఆడిపోతే వీళ్ళకి తినేశారు, అదే లిక్విడ్. కానీ నేను లాస్ట్లో తింటాను. నాకు స్వీట్ ఇష్టమే, కానీ లాస్ట్లో తింటాను. నాకు ఇష్టమైంది అయినా కూడా. ఎందుకు? భౌతికతలో చెప్పారు, ఎత్తదగ్రే విషమివా పరిణామే అమృతోపమం. ఏది మొదట తీగా ఉంటుందో అది చివరికి చేదుగా అవుతుంది, ఏది మొదట చేదుగా ఉంటుందో అది చివరికి తీగా అవుతుంది. అందుకే పొద్దున్న లేవగానే చేదు తీసుకోవాలి. జీవితంలో కూడా ప్రారంభంలో మనం చేదుని యాక్సెప్ట్ చేయాలి, అప్పుడు చివర తీగా ఉంటుంది. మనం ముందే తీగా ఉండి తర్వాత గొయ్యి రెడీగా ఉంటుంది. అర్థమైంది? నెక్స్ట్ ప్రభుజీ, అంటే ఇప్పుడు చాలామంది సినిమా వాళ్ళకి సంబంధించిన ఎగ్జాంపుల్ చెప్పారు కాబట్టి, ఈ మధ్యన మహా అవతార నరసింహ మీరు విన్నారో లేదో తెలియదు, నిన్నే వెళ్ళొచ్చాం. ఎలా అనిపించింది స్వామి? ఎందుకంటే థియేటర్లే దేవాలయాలుగా మారుతున్నాయి. నిన్న మేము మార్చాం కూడా. ఓకే. ఆహా. నువ్వు చూడొచ్చు, వాడు టైటిల్ కూడా పెట్టాడు మా రెడ్డి, ఈ సినిమా హాలా భజన హాలా అని. నువ్వు చూడొచ్చు చక్కగా అందరితో కీర్తన పాడించి. అది రాత్రి 2ంటికి, రాత్రి 2ంటికి. ఎవడో పుణ్యాత్ముడు కామెంట్ పెట్టాడు, వీడిని సాయంత్రం 5 పెట్టాడంటే పొద్దున్న తెల్లారు 5 పెట్టాడు. యాక్చువల్ నాకు కోపం రావాలి, కానీ 4-5 వేల మంది చూశారు. అమ్మయ్య, ఇంత కష్టానికి మనకు కావాల్సింది ఏంటి? ఎక్కువ మంది ఆనందపడ్డాం. అవును. సో ఆ కామెంట్లో ఒకడు కొంచెం తీగా చెప్తే బాగుంది అని పెట్టాడు. రాత్రి 2ంటికి నిద్రపోయే టైం, చాలా ఇబ్బందిగా నీరసంగా ఉంది, కొంచెం నిద్రపోయాను కూడా, ఇంకా ఓపిక లేదు. ఇక్కడ ఇంటర్వ్యూలు ఇచ్చి వెళ్ళాను నేను. సో నేను కామెంట్ పెట్టాను, బాబు అప్పుడు 2 అయింది బాబు అని చెప్పి. సో సినిమా చాలా అద్భుతంగా, చాలా యానిమేషన్, నేను ఎక్స్పెక్ట్ చేయలే అంత క్రౌడ్ ఉంటుందని. నాకు భయపెట్టారు, గురూజీ తొందరగా వెళ్ళండి. నేను 5వ తారీఖు 6నే వెళ్దాం కొంచెం ఫ్రీగా అనుకున్నా. తొందరగా వెళ్ళండి, తీసేస్తారు, అది యానిమేషను, వీళ్ళకేమో ఎమోషను, మనదేమో డివోషను, వాళ్ళకేమో డీవియేషను, దానికి చేయాలి ప్రమోషను అని అంటే సరే అని గబగబా వెళ్ళాం. వెళ్తే ఫుల్ క్రౌడు. అది నువ్వు ఆ వీడియో చూడు, నీకు అర్థం ఉంది. ఫుల్ క్రౌడ్. నేను కింద నుంచున్నాను తెర దగ్గర, పైన అందరూ నిలబడి, కొందరు చెప్పులు తీసేసి తవక రకమలవరే నక మద్భుత శృంగా చక్కగా కీర్తన పాడారు. చాలా బాగా చాలా బాగా మంది. ఆ వెనకాల బీజిఎం కూడా, అందులో డాల్బీ థియేటర్ కదా, అది మన చెవి మీద కొట్టినట్టే చాలా బాగా నరసింహస్వామి కోపాన్ని, ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం బద్ధం మృత్యోర్మృత్యుం నమామ్యం. చాలా అద్భుతంగా, చాలా బాగా తీశారు. అది డబ్బింగ్లా ఏమీ లేదు, యానిమేషన్ ఫీల్ లేదు. అయితే నువ్వు ఈ సందర్భం తెచ్చావు, నాకు ఇష్టమైన యానిమేషన్ ఫర్ ఎవర్ రామాయణ్.
ద స్టోరీ ఆఫ్ లెజెండ్ రామ్, జపాన్ వాళ్ళది. అవును. ఎంత బాగుంటుందంటే కొన్ని చోట్ల ఏడుస్తావు. నేను వాట్ నెక్స్ట్ డేలకు చెప్పేస్తాను అంటే అన్నిసార్లు చూసాను. అది 94లో ఎప్పుడో వచ్చింది, నేను 97 నుంచి చూస్తున్నాను. చాలా అంటే చాలా బాగా తీశారు. ఇది బాగోలేదని కాదు, అది చాలా బాగుంటుంది. అంటే ఇది కొంచెం ఇప్పుడు ఉండే అన్నీ ఉన్నాయి, అది 30 ఏళ్ళ క్రితం కాబట్టి అయినప్పటికీ అది ఇంగ్లీషులో చాలా బాగుంటుంది. ఇది చాలా బాగా తీశారు. ఇస్కాను పరిచయస్తుడైనటువంటి అశ్విన్ గారు తీయడం వలన ఆ భాగవత శ్లోకాలు ఉటంకించారు. చిన్న సజెషన్ ఏంటంటే, మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు పద్యాలు కూడా పెట్టుంటే, ఎక్కడ్రా నీ హరి అన్నప్పుడు ఎందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకిన అందందే గలడు ధనభాగ్రని వింటే. అప్పుడు మనం ఇంగ్లీష్లో గూస్ బంప్స్ అంటామే, అవి వస్తాయి. రోమాలు నెక్కబడుచుకుంటాం, దాన్ని రోమాంచితము అంటారు. అయినప్పటికీ చాలా ఈ కాలానికి చాలా అద్భుతంగా తీశారు. నెక్స్ట్ ఇంకా పరశురామ వస్తుంది. అలా వెరీ గుడ్, చాలా గుడ్ జాబ్. నాకు అనిపించింది సరదాగా, మనం అయితే ఇన్ని సినిమాలు తీసుకోగలము, ఇన్ని చూసుకోగలం, ఇంత ఆనందించగలం. ఎడారోళ్ళు ఏం పీకుతారు? వాళ్ళకి స్టోరీలే ఉంది, వాళ్ళకి హిస్టరీ ఉంది, వాళ్ళకి అమేజింగే ఉంది. అమెజాన్ ఉంటే ఉండొచ్చు కానీ అమేజింగ్లు ఏం లేవు. జింగ్ ఒకటే. ఒక పాట ఉండేది అయ్యప్పది, అంటే కెండల్ చేస్తున్నా. కెండల్ అంటే తెలుసా ఏంటి? కేలి చేయడం. వెరీ గుడ్ నాన్న. ఒకే ఒక లక్ష్యం అని ఒక పాట ఉండేది అయ్యప్పది. ఒకే ఒక మంత్రం శరణమయ్యప్ప అని చెప్పి. అలాగా పాపం ఒకే ఒక బుక్కు, అదే వాళ్ళకు దిక్కు, అది లేకపోతే సిక్కు, వాళ్ళు చెప్పేది దాన్నే మొక్కు, నేను చెప్పేది వాళ్ళని తొక్కు. అది ఇప్పుడు నీకు టిఫిన్లో ఏది ఇష్టన్నా? నాకు బోండా. ఓకే. సో నేను శ్రీపురం వెళ్ళా, బంగారు టెంపుల్. నేను మరి ఒక్క భోజనం కాను కదా. అవును. ఆ స్వామీజీతో కలవడానికి వెళ్తే అక్కడ కాసేపు బయట ఉన్నాం, తర్వాత వెళ్ళాం. స్వామీజీ ఈ విజిట్లో కానీ అంతకుముందు విజిట్లో దాదాపు గంట సేపు నాతో మాట్లాడారు. కాసేపు ఉండండి, బోండాలు తెప్పించారు. అది మొహమాటం కదా, మరి వారిని గౌరవించాలి. ఎందుకు నేను ఒకటో ఏమో తిన్నా, నాకు ఇంకా తినాలని ఫీల్ ఉండదు. ఇంకా ఒక భోజనం అయిన తర్వాత ఇంక మళ్ళీ నో బైట్ ఇన్ నైట్. సరే అది ఈవినింగు. అయితే వారితో అన్నాను, స్వామీజీ ఇలా మీ దగ్గరికి వస్తే ఇలా బోండాలు పెడితే మేము బోండాలు అయిపోతాం అని చెప్పి అన్నాను అన్నమాట. సో నీకు బోండా ఇష్టం అలాగని చెప్పి రోజు అవి పెడితే బాబోయ్ కదా, మనకి ఇష్టమైన ఒకటే తినలేం కదా. అంతే. ఒకే భగవంతుడు రాముడిలా వస్తే మన హృదయం ఒక ఆనందం. నిన్న నరసింహస్వామిని చూసి అంతెందుకు, ఇప్పుడు మన బాలకృష్ణ సినిమాల్లో ఎక్కువ నరసింహస్వామి. అవును కదా. అవును. ఒక పౌరుషానికి ప్రత్యేకగా సింహాన్ని చెప్తారు. అవునా. నరసింహస్వామి ఎందుకు వచ్చాడు? ఆయనకి అంత కోపం ఎందుకు వచ్చింది? ఆయన అన్నందుకు రాలేదు, ఆ పిల్లవాడిని కష్టపెట్టినందుకు వచ్చింది కదా. సో కాబట్టి పౌరుషహీనులైనటువంటి వారు మాత్రమే దిగజారి ఎడారి మతాల్లోకి వెళ్తారు. స్వాభిమానం ఉన్నవాడు వెళ్తాడా? ప్రహ్లాదుడు మతం మార్చగా, ఆయన నమ్మిన దాన్ని నిరూపించుకున్నాడు కదా. ఎడారి మతాలు నిరూపించుకోవడానికి ఏం లేవు, పాడిందే పాటరా డాష్ అంతే, ఓన్లీ ఫర్ క్యాష్. వాళ్ళ దగ్గర మిగిలేది యాష్, త్వరలో అయ్యేది స్మాష్. బికాజ్ దే ఆర్ వర్కింగ్ ఓన్లీ ఫర్ క్యాష్. నేను చెప్తున్నాను, గుళ్ళో ఉండి గుళ్ళల్లో హుండీల్లో డబ్బులు వేయకండి, అక్కడే ఉంది అని ఏదని చెప్తున్నాను. గుళ్ళో ఉంది ఒక పాస్టర్తో చెప్పచ్చు దశంభాగాలు అక్కర్లేదని, అవ్వదు. నీకు తెలుసు కదా, నా యూట్యూబ్ ఛానల్ కింద సబ్స్క్రైబ్ అని ఉండదు, లైక్ అని ఉండదు, షేర్ అని ఉండదు. అది విందా, వాడున్నా బాగుపడాలి, అది మా కాన్సెప్ట్ అంతే. సూపర్ ప్రభుజీ, నా గురించి చాలా టైం ఇచ్చేసారు. చివరికి ఒక్క ప్రశ్న అడిగి దీన్ని ముగించేస్తాను. అంటే
ఎన్నో తరతరాలుగా అందరం కూడా మాట్లాడుకునేది హిందూ గుడుల మీద ఎలాంటి యుద్ధాలు జరుగుతున్నాయి, ఎలా దాన్ని కించపరుస్తుంది, ఇవన్నీ తెలుస్తుంది. మనుషుల వల్ల మనిషి రూపంలో వచ్చిన దేవుడికి కష్టాలు ఉన్నాయి, ఈరోజు గుడిలో ఉన్న దేవుడికి కూడా కష్టాలు వస్తూనే ఉన్నాయి. ఇన్ని రకాలుగా దేవుడికి కూడా కష్టాలు రావాల్సిన సిచ్యువేషన్స్ ఈ మనుషులు తీసుకొస్తున్నారు కదా స్వామీజీ, దీన్ని ఎలా చూడాలి? ఈ ప్రశ్న నీది కాదు. యాక్చువల్గా ఒక 100-150 ఏళ్ల క్రితం స్వామి వివేకానందని అడిగారు, భగవంతుడు మనందరికీ స్వతంత్రాన్ని ఇస్తాడు, దాన్ని వినియోగిస్తావా దుర్వినియోగం చేస్తావా అది నీది కదా, ఎక్కడున్నాడు నీ దేవుడు అని అడిగాడు. ప్రహ్లాదుడు చెప్పాడు, కనబడే వాటిల్లో కనబడ వాటిల్లో, కదిలే వాటిల్లో కదలని వాటిల్లో రెడీగా ఉన్నాంట. ఇందాక కూడా ఎవరో ఒక ఆయన ఫోన్ చేసి వేద పండితులు ఇదే టాపిక్ వచ్చింది. ఇప్పుడు ఇన్ని స్తంభాలు ఉన్నాయి కదా, వీడు ఏ స్తంభాన్ని కొడతాడో నిజంగా అన్నింటిలో రెడీగా ఉన్నాడంట. ఈ పిల్లోడి మాట అబద్ధం కాకూడదు కదా. అందుకే ఆ పిల్లోడు నరసింహస్వామితో ఏమంటాడు, స్వామి నా పరువు దక్కిచ్చే స్వామి అంటాడు. ఫెయిత్ పెట్టుకున్నాడు కదా. ఎక్కడరా అని వెటకారం చేశాడు వీడు. ఎవరు? హిరణ్యకశిపుడు. ఏడురా నీ హరి స్తంభమ్మన కంబమ్మన గలడే చక్రిని గిక్కిరిన్ వెటకారం. ఇప్పుడు నీ పేరేంటి? వినయ్. ఆ వినయ్ గాడు, ఆ డొనయ్ గాడు అంటే వినయ్కి వెటకారం ఏంటి? డొనయ్ గినయ్ అంటే అలా. చక్రి అంటే ఎవరు? విష్ణుమూర్తి. ఏమంటాడు హిరణ్యకశిపుడు? ఏడురా స్తంభమ్మన కంబమ్మన గలడే చక్రిని గిక్కిరిన్ అంటే ఎటకారం. నరసింహస్వామి రెడీగా ఉన్నాడు. వీడు అన్న మాటలకి భయపడో ఆవిడ రాకపోతే ఆడేమన్నా ఇజ్జత్గా సవాళ్ళనో రాలే, కేవలం ఈ పిల్లవాడి మాట అబద్ధం కాకుండా చూడడానికి వచ్చాడు. అందుకే చూడండి, కృష్ణుడు డ్రైవర్ పని అంటే కిందే కదా. మరి ఆయన పైన ఏమో ఎవరున్నారు? అర్జునుడు కింద ఉన్నాడు. ఇలా ధనుస్సు విల్లంబులు పట్టుకున్నప్పుడు లెఫ్ట్ అని చెప్తాడేంటి, రైట్ అని చెప్తాడా? నేను విన్నది ఎవరన్నా పెద్దలు దీన్ని తప్పుంటే సరిచేయండి, రైట్ అని చెప్పడానికి ఇలా అనేవాడు, లెఫ్ట్ అన్నాక ఇలా అనేవాడు. నేను విన్నాను. నేను ఇప్పుడు పెద్దలు అన్నాను కదా, మనకు పెద్దలు ఉన్నారు కాబట్టి మనం పెద్దల గురించి మాట్లాడతాం. అవునా? ఎడారి మతాలకు పెద్దలే ఉన్నాయి, అవి గెద్దలు. అదేనా? సో కాబట్టి మన భారతదేశం ప్రపంచం అందరూ బాగుండాలని కోరుకునేటువంటి ఏకైక ధర్మం సనాతన ధర్మం కలిగినటువంటిది. కాబట్టి ఈ దేశం బాగుంటేనే ప్రపంచంలో శాంతి సౌభాగ్యం ఉంటుంది. ఎందుకంటే ఎవరి చెడు మనం కోరుకోం. ఇప్పుడు ప్రపంచంలో 57 ఎన్నో ముస్లిం దేశాలు ఉన్నాయి, 100 పైనేమో క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి. ఇవన్నీ ఎలా తయారైనాయి? వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళి ఆ ఖురాన్ బైబిల్ చదివేసి రియలైజ్ అయ్యి అన్న తయారైనాయి. ఏం కాదు, కేవలం భయం చేతో ప్రలోభం చేతో తయారైంది. అవునా కదా? మీరు ఎక్కడైనా మసీదు మీద గుడి చూపిస్తారా? మరి గుడి మీద మసీదులో చాలా ఇన్ని చూపిస్తాం. సో కాబట్టి వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ మతాలు ప్రపంచానికి ఓపెన్ బుక్ కదా. కాబట్టి ఎవరైనా నేను హిందూని, హిందూగా పుట్టాను, సో నేను ఎవరికి వారసుని అని కొంచెం ఆలోచించాలి. అలా ఆలోచిస్తే ఈ దరిద్రుడు షవర్మా తిండో, ఈ దరిద్రుడు మండి అనే పంది భోజనం తిండో, ఈ దరిద్రుడు ఉమ్మేసిన వాళ్ళ పెంటకూడు తిండో, అన్ని మతాల సమానం అండో. అందుకే నేను ఎప్పుడు కొత్త చెప్పులు బోలుకొని పెట్టుకుంటా. దేనికి? అబద్ధం ఆడితే వాడతాను. ఏంటి అబద్ధం? వీడిని అడుగుదాం, దరా ఇది అబద్ధం చెప్తాడు నిజం చెప్తాడో చూద్దాం. ఏం పేర్రా? ఏం చదువుతున్నావు? చెప్పు. 5,000 సమానమా? ఈక్వలా? ఆర్ 5 ఫింగర్స్ ఆర్ సేమ్ సైజ్ ఆర్ నాట్? గుడ్. అక్కడ శివుడు ఎదురుగా ఎవరున్నారు? శివుడు ఎదురుగా. గుడ్. గుళ్ళో నంది, ఊళ్ళో పంది సమానమా? గుడ్. మీ అమ్మ షోకేసులో బొమ్మ సేమా? గుడ్. ఆవుకి తినిపించేవాడు, ఆవుని తినేవాడు సమానమా?
ఇంకా అవలే. వెరీ గుడ్ ఆన్సర్స్ ఆల్. ఇప్పుడు చెప్పు, అన్ని మతాలు సమానమా? గుడ్ బాయ్, కీప్ ఇట్ అప్. ఇంత చిన్న వయసులో అది ఇంగితం. చాలా మంది పెద్ద హిందువులకు లేదు. బొందుగాళ్ళు బొందుగాల నుంచి దేశాన్ని రక్షించుకుందాం, ఎడారి మతాల నుంచి ప్రపంచాన్ని రక్షించుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.